महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। శ్రీమాత్రే నమః. ఈరోజు చెప్పుకోవలసిన విషయాలు ఏమిటంటే, ప్రత్యేకించి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రస్తుతం. ధనం మూలే మిదం జగత్, ధనమే మూలము, మనిషి మాత్రం ఏమాత్రం ప్రధానం కాదు ఈ రోజుల్లో. కాబట్టి ఎప్పుడైతే ఆడవాళ్ళు సంపాదన పరులు అయ్యారో ఆ రోజు నుంచి అలాగ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు సొంతంగా అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా శక్తి సామర్థ్యాలు సంపాదించారు. కానీ విద్య ఎంత ఉన్నా సరే వినయమే ప్రధానం. విద్య ఉన్నవాడు వినయం లేనప్పుడు ఆ విద్య ఎందుకు పనికిరాదు. కాబట్టి మీరు ఎంత ధనవంతులైనా, ఎంత సంపాదించినా, మీరు మాత్రం మీ భర్తతో అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబానికి విలువ ఉంటుంది. అంతేగాని భర్తలను హింసించడం, తద్వారా ఆనందపడడం, అవి చేయడం వల్ల అసలు స్త్రీ అంటే ఏమిటి? స్త్రీ అంటే శాస్త్రం చెప్పింది ఏంటంటే, భూదేవికి అంత ఓర్పు ఉండాలి అంటారు. భూమి అంటే మనకి తెలిసిందే. ఆ భూమి మీద మనం పుట్టి భూమి మీదే చనిపోతాం. భూదేవికి ఎంత ఓర్పు ఉంటుంది? అంత ఓర్పు ఉంటేనే స్త్రీ కుటుంబాన్ని ముందుకు నడపగలుగుతుంది. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవలు పడడం, భర్తలను ఈ మధ్యకాలంలో హింసించడం, వాళ్ళని అనేక రకాలుగా చేస్తున్నారు. ఇది భావ్యం కాదు, శాస్త్ర సంబంధం కాదు. భర్తను పతియే ప్రత్యక్ష దైవం. అంటే భర్తను దైవం కింద, తల్లిదండ్రులని దైవం కింద భావించాలి. కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించాలి. ఎప్పుడైతే భూమి, స్త్రీ భూస్వరూపం ఉన్నారు కదా, భూమి చెడుతుందో అందులో భూమి నుంచి పిచ్చి మొక్కలు పుడతాయి. అదే ప్రస్తుత సమాజంలో చాలామంది మన ఎదురుగానే కష్టాలు సంభవిస్తున్న పిల్లలను కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా తల్లిదండ్రులు చేసిన పుణ్యపాపాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. అందరినీ గౌరవిద్దాం. ఆ యొక్క పరమాత్మని